అది దేవాపురం అనే ఒక చిన్న గ్రామం. ఆ గ్రామంలో ఒకరోజు రాత్రి సమయం నిద్రపోతున్న రజనీకు ఒక శబ్దం వినపడుతుంది. రజనీ, రా రా నా దగ్గరకు, త్వరగా రా, నేను నిన్ను పిలుస్తున్నాను రజనీ, త్వరగా రా. ఆ మాటలు వినగానే రజనీ వెంటనే నిద్ర నుంచి లేచి, ఇదిగో ఇప్పుడే వస్తున్నాను, నీ దగ్గరికే వస్తున్నాను అంటూ చాలా కంగారుగా శబ్దం వచ్చే వైపుగా పరుగులు తీస్తుంది. ఇది ఇలా ఉండగా కొత్తగా గృహప్రవేశం ముగించుకొని ఇంటి ముందు నిలబడి సరదాగా మాట్లాడుకుంటున్న సురేష్, అతని భార్య ఇంద్రజ ఆమెను చూస్తారు. ఏమండి, ఆమె రజనీ కదా, ఆమె ఎందుకు అలా పరిగెడుతుంది? అవును, ఏం జరిగి ఉంటుంది అని ఆమెను అడ్డుకునే ప్రయత్నం చేస్తారు. ఆమెను ఎంత పిలిచినా ఏం ఉపయోగం ఉండదు. ఆమె అలాగే వెళ్తూ ఉంటుంది. వాళ్ళు కూడా ఆమె వెంట వెళ్తూ ఉంటారు. ఆమె సరిగ్గా ఒక కొండ గృహలోకి వెళ్తుంది. ఇంద్రజ, నువ్వెక్కడే ఉండు, నేను లోపలికి వెళ్ళొస్తాను అని లోపలికి వెళ్తాడు. అక్కడ ఆ ప్రదేశం అంతా చాలా భయంకరంగా ఉంటుంది. గబ్బిలాలు తిరుగుతూ ఉంటాయి. భయంకరమైన పిల్లి కూతలు, చుట్టూ అస్థిపంజరాలు, పుర్రెలు. ఆ ప్రదేశాన్ని చూసి అతను చాలా భయపడుతూ ఉంటాడు. పెద్ద పెద్దగా శబ్దాలు రావడం మొదలవుతాయి. ఆ భయంకరమైన శబ్దాలకు సురేష్ చాలా కంగారు పడతాడు. ఇంతలో ఒక్కసారిగా ఒక చోట మంట మండుతుంది. దాన్ని చూసిన సురేష్కి మరింత భయం కలుగుతుంది. ఆ మంట వెలుగులో ఒక భయంకరమైన రూపం కనబడుతుంది. అది ఎవరో కాదు, చేతబడి చేసే మంత్రగత్తె. ఆమె తన చేతిలో ఉన్న మాయాకర్రతో సుశీలను చూపిస్తూ, రా సుశీలా, దగ్గరకురా అంటూ ఆమెను మంటల్లోకి లాక్కుంటుంది. అదంతా చూస్తూ భయపడుతున్న సురేష్ కొంచెం పక్కకు వెళ్ళి ఏం జరుగుతుందో అన్నట్టుగా చూస్తూ ఉంటాడు. మంత్రగత్తె మంత్రాలు చదువుతూ, పేద పిశాచ శరీర అని మంత్రాలు చదువుతూ ఉంటుంది. ఆ మంత్రాలు చదివే సమయంలో సుశీల చాలా భయపడుతూ, వద్దు, నన్నేం చెయ్యొద్దు, వద్దు, నన్నేం చెయ్యొద్దు, దయచేసి నన్నేం చెయ్యొద్దు, నన్ను వదిలే అంటూ కేకలు వేస్తూ ఉంటుంది. సురేష్కి ఏం చేయాలో అర్థం కాక ఏం తెలియనట్టుగా అక్కడి నుంచి బయటకు వస్తాడు. అతను బయటకు వచ్చి చూడగా ఇంతలో ఇంద్రజ కింద పడిపోయి ఉంటుంది. ఆమెను చేతులతో తీసుకొని అక్కడి నుంచి ఇంటికి వెళ్తాడు. అతను ఇంటికి వెళ్ళి ఆమెను మంచంపై పనుకోబెట్టి సృహ నుంచి బయటకు తీసుకువచ్చే ప్రయత్నం చేస్తాడు. చాలా సమయం తర్వాత ఇంద్రజ సృహ నుంచి బయటకు వస్తుంది. ఏమైంది ఇంద్రజ, ఎందుకు కళ్ళు తిరిగి పడిపోయావు? ఏం జరిగింది? నీకంతా ఒంట్లో సరిగానే ఉంది కదా? ఏమండి, నాకేమైందో నాకేం అర్థం కావట్లేదండి. అక్కడ ఏదో ఒక భయంకర రూపాన్ని చూశాను. బహుశా దాన్ని చూసి కళ్ళు తిరిగినట్టున్నాయి అని చెప్తుంది. సురేష్ దాని గురించి ఏం మాట్లాడకుండా, సరే నువ్వు బాగా అలసిపోయినట్టున్నావు, విశ్రాంతి తీసుకో అని అంటాడు. ఏమండి, సుశీల్కి ఏమైంది? ఆమె బాగానే ఉంది కదా? ఆమె బాగానే ఉంది, కానీ నువ్వు విశ్రాంతి తీసుకో అని చెప్పి అక్కడి నుంచి బయటకు వస్తాడు. ఇక అతను చాలా వేగంగా అక్కడి నుంచి మళ్ళీ ఆ గృహ వైపు పరిగెడతాడు. తీరా అక్కడికి వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. సురేష్కి ఏమీ అర్థం కాదు. చాలా కంగారు పడుతూ ఉంటాడు. ఇంతలో ఒక భయంకరమైన శబ్దం వినపడుతుంది. వెళ్ళిపో, మర్యాదగా ఇక్కడి నుంచి వెళ్ళిపో, మర్యాదగా నీకే చెప్తున్నాను, వెళ్ళిపో అని శబ్దం రావడంతో మొదట కంగారు పడతాడు సురేష్. కానీ కొంచెం ధైర్యం తెచ్చుకొని, ఎవరు నువ్వు? నీకు ధైర్యం ఉంటే నా ముందుకొచ్చి మాట్లాడు అని గట్టిగా అంటాడు. అప్పుడు ఒక భయంకరమైన నవ్వు వినపడుతుంది. ఆ నవ్వులు వినడానికి చాలా కఠినంగా ఉంటాయి. సురేష్కి చాలా భయం వేసి అక్కడి నుంచి పరిగెడతాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత అక్కడ ఏం జరిగింది అనే దాని గురించి ఆలోచిస్తూ ఉంటాడు సురేష్. చూస్తుండగానే తెల్లవారిపోతుంది. అప్పుడే రజని ఎప్పటిలాగే కూరగాయలు అమ్ముకుంటూ కనబడుతుంది. రావాలమ్మా రావాలి, తాజా తాజా కూరగాయలు, రావాలమ్మా రావాలి, తాజా తాజా కూరగాయలు అంటూ పిలుస్తూ ఉంటుంది. ఆమెను చూసి ఆశ్చర్యపోయిన సురేష్ వెంటనే ఆమెను పిలుస్తాడు. రజని, ఒకసారి ఇలా రా. రజని వస్తున్నానండి అంటూ అతని దగ్గరకు వెళ్తుంది. అతని దగ్గరకు వెళ్ళి, ఏం కూరగాయలు కావాలి బాబు గారు? రజని, నేను రాత్రి మీరు ఎక్కడికి పరిగెడుతున్నారో మీకు అర్థమైందా? అసలు అక్కడ ఏం జరిగింది అని అడుగుతాడు. రజని చాలా ఆశ్చర్యంగా, నేనెక్కడికి వెళ్ళాను బాబు గారు, మీరేం మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావటం లేదు అని అంటుంది.
అయితే నీకేం గుర్తులేదా? మీరు దేని గురించి మాట్లాడుతున్నారో నాకు అసలు అర్థం కావటం లేదు అని అడగడంతో సురేష్ ఇంకా ఏం మాట్లాడకుండా నవ్వుతూ సరదాగా జోక్ చేశాలే రజని అని అంటాడు. ఇక సురేష్ ఆమె దగ్గర కూరగాయలు తీసుకొని డబ్బులు ఇచ్చి లోపలికి వెళ్తాడు. ఇంద్రజ వంట పని చేస్తూ ఉంటుంది. సురేష్ ఆమెతో, మనం రాత్రి రజనిని చూశాం కదా, తను భయంకరంగా కేకలు వేస్తూ పరుగులు తీసింది. ఆమెను ఈరోజు ఆ విషయం గురించి అడిగితే ఏం తెలియనట్టుగా మాట్లాడుతుంది. ఏ విషయం గురించండి మీరు మాట్లాడేది? నాకేం అర్థం కావడం లేదు. సురేష్ చాలా ఆశ్చర్యపోతూ తన మనసులో, ఏంటి వీళ్ళెవ్వరికి నిన్న రాత్రి జరిగిన విషయం గుర్తులేదా? నాకు చాలా ఆశ్చర్యంగా ఉంది అనుకుంటూ భార్యతో, హహహ సీరియల్ గురించి ఏదో చెప్పాలనుకున్నాను, కానీ నీకేదో చెప్తున్నాను మీరు ఏం మాట్లాడుతున్నారో మీకైనా అర్థమవుతుందో లేదో అని తన పని తను చేసుకుంటూ ఉంటుంది. ఆ విషయం గురించి చాలా కంగారు పడుతూ ఉంటాడు. సురేష్ తనలో తాను మాట్లాడుకుంటూ, అసలు ఏంటిది, నాకే చాలా ఆశ్చర్యంగా ఉంది, అసలు ఏం జరుగుతుందో అర్థం కావటం లేదు. రజనీ ఏమో అలా చెప్తుంది, ఇంద్రజ ఏమో ఇలా మాట్లాడుతుంది. రాత్రి జరిగింది కళ లేక నిజమా? నాకు అయోమయంగా ఉంది అని అనుకుంటూ అక్కడ నుండి స్వీట్స్ దుకాణానికి వెళ్ళిపోతాడు. అప్పుడు రజని నిన్న వెళ్ళిన వైపుగా వెళ్తూ ఉంటుంది. దాన్ని చూసిన సురేష్, రజనీ ఒక్క నిమిషం ఆగు, ఆగు రజనీ ఒక్క నిమిషం ఆగు అంటూ కేకలు వేస్తాడు. ఆమె అతని మాటలు పట్టించుకోదు. ఆమె అలా నిన్న వెళ్ళిన కొండ గృహలోకి చేరుకుంటుంది. సురేష్ ఆమె వెంటే వెళ్ళి కొండ గృహలోకి వెళ్లే ప్రయత్నం చేస్తాడు. కానీ ఒక్కసారిగా ఒక పెద్ద బండ వచ్చి అతనికి అడ్డుగా నిలబడుతుంది. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? వెంటనే ఈ విషయం ఊరి ప్రజలకు చెప్పాలి అంటూ చాలా కంగారుగా పరిగెడతాడు. ఇక అతను అక్కడి నుంచి పరిగెత్తుకుంటూ ఊరిలోకి వెళ్ళి అక్కడ ఉన్న ప్రజలతో జరిగిన విషయం చెప్తాడు. వాళ్ళందరూ దాన్ని విని వెంటనే అతనితో పాటు అక్కడికి చేరుకుంటారు. లోపల పెద్ద పెద్దగా మంత్రాలు వినపడుతూ ఉంటాయి. పేద పిశాచ శరీర అత్వాశంతో పేద పిశాచ శరీర అశ్వశంతో సహా. ఊరి ప్రజలందరూ, నువ్వు చెప్పింది నిజమే సురేష్ బాబు, వెంటనే ఈ బండను పలగొడదాం, లేదంటే ఆ మంత్రగత్తి ఏం ప్రమాదం చేస్తుందో ఏమో. అందుకు సురేష్ సరే అని అంటాడు. ఇక అందరూ కలిసి బండను పగలగొట్టే ప్రయత్నం చేస్తారు. ఎంత ప్రయత్నించినా అది మాత్రం అస్సలు పగలదు. దానికోసం ఏదో ఒకటి చేసి ఆ బండను పగలగొట్టాలని అందరూ నిర్ణయించుకొని వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉంటారు. అసలు ఆ మంత్రగత్తె ఎవరు? ఊరి ప్రజలు ఆ బండను పగలగొట్టి ఆమెను చేరుకుంటారా లేదా అనేది తర్వాయి భాగంలో తెలుసుకుందాం. అప్పటి వరకు మన ఛానల్ చూస్తూనే ఉండండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి.